నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశంలో ఎన్నికల సంస్కరణలు అవసరమన్న సీఎం. ఈవీఎంలపై పోరు ఆగదని స్పష్టీకరణ. స్పీకర్ కోడెల సహా 22 మంది తెదేపా నేతలపై కేసు. పోలింగ్ కేంద్రం ఆక్రమించారని వైకాపా ఫిర్యాదు. భాజపా ఆర్ఎస్ఎస్ విధానాలు దేశానికి ప్రమాదకరం. హామీల అమల్లో మోదీ విఫలమయ్యారని రాహుల్ ధ్వజం. టిక్ టాక్ యాప్పై కేంద్రం కొరడా. యాప్ స్టోర్ నుంచి తొలగించాలని ఆదేశం. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 370 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.